42% బీసీ రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్ పార్టీ యుద్ధమే చేయాల్సి వస్తుంది. ఇటు ఆర్డినెన్స్ చేశారు, గవర్నర్ దగ్గర పంపారు, అక్కడి నుంచి రాష్ట్రపతికి వెళ్ళి అక్కడ పెండింగ్లో ఉండిపోయింది. రాష్ట్రపతి అపాయింట్మెంట్ దొరకలేదు. సరే, ఒక 2 రోజులు అయింది, 3 రోజులు కూడా ప్రయత్నం చేసి బహుశా ఇంక ఇవాళ వెనక్కి వస్తారేమో. ఎందుకంటే నిన్న సాయంత్రం వరకు చూసిన తర్వాత రేవంత్ రెడ్డి తన నివాసంలో ప్రెస్తో చాలాసేపు మాట్లాడారు, చాలా సీరియస్ అంశాలే మాట్లాడారు. ప్రధాని దగ్గర నుంచి ఇక్కడ రాష్ట్రంలో జరుగుతున్న వ్యవహారాల గురించి. అసలు ఏమిటి అడ్డంకి? ఎవరు దీనికి వ్యతిరేకం కాదు. అసెంబ్లీలో అందరూ తీర్మానాన్ని ఆమోదించారు. ఏకగ్రీవంగా ఆమోదం వచ్చిన తర్వాత కేంద్రానికి పంపించారు. అంటే 50% అని గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన దాన్ని సవరించి 42%, అంటే 50% క్యాప్, దాన్ని సవరించి 42% బీసీ రిజర్వేషన్ బిల్లును పంపించాము. కానీ బీఆర్ఎస్ సెకండ్ పాత్ర పోషిస్తోందని రేవంత్ రెడ్డి అన్నారు. ఇటు బీజేపీతో అంటగాగుతూ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం కాబట్టి బీసీలకు కూడా వ్యతిరేకం అని. అంటే ఇటు బీజేపీ బీఆర్ఎస్ ఇద్దరిని ఎండగట్టే ప్రయత్నం చేశారు ముఖ్యమంత్రి. 2 పార్టీలు కూడా బీసీల జపం పైకి చేస్తే తప్ప వ్యతిరేకమని. ఇక ప్రధానమంత్రి ఒప్పుకోకపోతే, దీనికి ఆమోదం తెలపకపోతే ఆయన మెడలు వంచైనా రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసైనా సరే మేము దీన్ని చేసుకుంటామని. సరే, అది ఇంకా ఎన్నికలు ఆ తతంగం అంతా తర్వాత ఉంది. ఇప్పుడు తక్షణ కర్తవ్యం ఏంటి? ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మరి డేట్ ఉంది. ఆ టైం లైన్స్ లోపల ఇది ఆమోదం జరుగుతుందా లేదా? జరగకపోతే ప్రత్యామ్నాయం ఆలోచనలు కూడా చేస్తున్నారు. కొంతమంది చిట్చాట్లో జర్నలిస్ట్ మిత్రులను కూడా ఏం చేయాలో చెప్పండి అని అడిగినట్టు ముఖ్యమంత్రి మన మిత్రులు చెప్పారు. అంటే ఒకటి, పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇచ్చి వెళ్ళడము, లేదా ప్రభుత్వం యొక్క జీవో జారీ చేయడం. కానీ ఆ తర్వాత మళ్ళీ దాని మీద కోర్టుకి వెళ్తే స్టేలు ఇవన్నీ ఉంటాయి, కొంత లీగల్గా ఇబ్బంది ఉండే అవకాశం ఉంది. కానీ అసలు ఎందుకు అందరికీ ఏకాభిప్రాయం ఉన్నా కూడా బీసీ బిల్లుపై ఇంత రాద్ధాంతం ఎందుకు జరుగుతోంది? దీన్ని కంప్లీట్గా ఒక పొలిటిసైజ్ చేసే ఒక ప్రయత్నం. అంటే కాంగ్రెస్ పార్టీ దీని మీద చిత్తశుద్ధితో మేము ఉన్నాము. అయితే నేను రాహుల్ గాంధీ ఒక ట్వీట్ చేశారు. ఇప్పుడు అక్కడ రాహుల్ గాంధీ రాకపోవడం మీద కూడా ఇటు బీజేపీ బీఆర్ఎస్లు విమర్శలు చేశాయి. వీళ్ళందరూ ఖర్గే దగ్గరికి వెళ్ళారు, పార్లమెంట్లో దీని మీద ఒత్తిడి తేవాలని చెప్పారు, అవన్నీ ఓకే. కానీ మరి ఆ సభకి ఖర్గే కానీ రాహుల్ కానీ రాకపోవడం కొంత పొలిటికల్గా కాంగ్రెస్ పార్టీని ఇబ్బందుల్లో పడేసింది. బీజేపీ బీఆర్ఎస్ విమర్శలకు అవకాశం ఇచ్చింది. సరే, ఇంటర్నల్గా ఉన్న అండర్స్టాండింగ్సో లేకపోతే ఏం జరుగుతుందనేది ఒక అంశం. పైగా ఒకసారి రాహుల్ గాంధీ ఒకసారి వచ్చి అక్కడ మాట్లాడి వెళ్ళినా కూడా బాగుండేది. అయితే నన్ను ఈసీ వ్యవహారంలో ఉన్నారు ఆయన. 2 రోజుల నుంచి ఎలక్షన్ కమిషన్ ఎండగట్టే కార్యక్రమంలో ఏమో రాహుల్ గాంధీ ఉన్నారు. దేశం మొత్తం అంతా ఏదో జరిగిపోతుంది, బీజేపీ ఓట్లని మాయం చేస్తోంది, దొంగతనం చేస్తోంది అనేది చెప్తున్నారు. నిన్న కొంత ఏదో ప్రూఫ్స్ కూడా పెట్టారు. సో ఇక బీసీ విషయానికి వస్తే కనుక రాష్ట్రపతి అపాయింట్మెంటు దొరకకుండా మోదీ అమిత్ షాలే అడ్డుకున్నారు. అంటే మేము అడిగాము, ఆ తర్వాత మోదీ అమిత్ షాలు కలిసి నో మీరు ఇవ్వకండి, ఇస్తే ఇది ఇబ్బంది అవుతుంది బీజేపీకి, కేంద్రానికి, ఇటు రాజకీయంగా అని. మరి ఆయన పొలిటికల్ కామెంటే చేశారనుకోవాలా? ఎందుకంటే రాష్ట్రపతిని కలిసిన సందర్భం ఈ కాశ్మీర్ అంశం గురించి ఏదో మాట్లాడడానికి కలిశారు మోదీ అమిత్ షా అనేదో వస్తుంది జాతీయ పత్రికల్లో, జాతీయ ఛానల్లో కూడా మనం కూడా ఇచ్చాము. సరే, దేనికోసం కలిసినా కూడా రాష్ట్రపతి సాధారణంగా ఎవరు అపాయింట్మెంట్ అడిగినా కూడా ఇస్తారు, ఆ వినతులు వింటారు. అలాంటిది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో సుమారు 48 గంటల పైగా బీసీలకు సంబంధించిన ఒక ధర్నా ఢిల్లీలో జరిగితే జంతర్ మంతర్ వేదికగా రాష్ట్రపతి కలవకపోవడం, అపాయింట్మెంట్ అవ్వకపోవడం కొంత మరి అందులో రాజకీయపరమైన కారణాలు ఇబ్బందులు ఉంటాయనేది సహజంగా ఎవరికైనా అర్థమయ్యే అంశం. సో ఇక పొలిటికల్ అంశం చూస్తే ఇప్పుడు స్థానికం అనేది అందరి పార్టీలకి ఒక లిట్మస్ టెస్ట్. అంటే అధికారంలోకి వచ్చి 1.5 అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రోగ్రెస్ ప్రజల్లో ఎలా ఉంది, అలాగే బీఆర్ఎస్ నిజంగానే మిస్ అయ్యామని తెలంగాణ సమాజం భావిస్తోందా, లేదు త్రుటిలో అధికారం తప్పాం బీజేపీ, మేమే అధికారంలోకి వస్తామని బీజేపీ కూడా ఉంటారా తెలంగాణ సమాజం? ఇవన్నీ కూడా ప్రశ్నలు. కానీ అసలు తెలంగాణ సమాజం ముందు ఇటు బీజేపీ బీఆర్ఎస్ ఇద్దరు ద్రోహుల్లాగా నిలబడ్డారు ఈరోజు అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అది పొలిటికల్గా కార్నర్ చేయడమే. ఈ మొత్తంలో ఏంటంటే ఈ మతం అంశం, అసలు మత ప్రాతిపదిక అనే అంశం ఎందుకు వస్తుంది తెర మీదకి? ఇప్పుడు మీరు గుజరాత్లో చేయట్లేదా, ఉత్తరప్రదేశ్లో చేయట్లేదా, వెస్ట్ బెంగాల్లో చేయట్లేదా, అనేక రాష్ట్రాల్లో, సరే వెస్ట్ బెంగాల్లో అంటే బీజేపీ అధికారంలో లేదనుకోండి, అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కూడా ఈ బీసీ కోటాలో ముస్లింలకు రిజర్వేషన్ ఇస్తూ ఉంటే మరి ఇక్కడ నేను చేస్తానంటే మీకు ఇబ్బంది ఏంటి అంటే, కిషన్ రెడ్డి నువ్వు 4% ఇస్తానంటేనే హైకోర్టు కొట్టేస్తే 10% తీసి ఇందులో కలిపినవి ఇస్తానంటే ఎట్లా కుదురుతుందని ఆయన అన్నారు. అంటే ఎంత కాదనుకున్నా దీంట్లో అండర్ కరెంట్గా ఈ మతం అనే అంశం ఉంది బీసీ రిజర్వేషన్ అంశంలో. అదే ప్రధాన అడ్డంకి కూడా ఉందా అనేది చర్చ. సో ఓవరాల్గా ఏంటంటే 42% రిజర్వేషన్ల అమలుకి ఆమోదం వస్తుందా లేదా, రాకపోతే స్థానికానికి ఎలా వెళ్తారు, పార్టీ పరంగా ఇచ్చి వెళ్తారా, లేకపోతే జీవో ఇస్తే మన కోర్టులో నిలబడుతుందా? ఇంత వ్యవహారం కాంగ్రెస్ పార్టీ చేస్తుంటే బీజేపీ బీఆర్ఎస్ ఈ బీసీల నుంచి
ఆగ్రహానికి బలి కాకుండా ఎలా ఉంటాయి, దీన్ని అడ్డుకుంటున్నట్టు ప్రొజెక్షన్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా చేస్తోంది. దానికి స్ట్రాంగ్ కౌంటర్ ఎలా ఇస్తాయి, ఇవన్నీ మాట్లాడదాం. సరే, దీన్ని డ్రామాను కొట్టుపడేశారు కేటీఆర్, అలాగే హరీష్ రావు కూడా. నువ్వేమో రాష్ట్రానికి అంటావు, మీ నాయకుడేమో దేశానికి అంటాడు. ఏంట్రా బాబు, మీ ఇద్దరికి అసలు క్లారిటీ ఉందా లేదని హరీష్ రావు అంటాడు. సో ఈ మొత్తం వ్యవహారాన్ని తెలంగాణ సమాజం కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. ఇందులో ఛాంపియన్ ఎవరు, బీసీల ఛాంపియన్ ఎవరు అనేదే ఇక్కడ ప్రధానమైన పరీక్ష రేస్. అందుకే, ఎందుకంటే అందరికీ బీసీలు కావాలి. బీసీలు లేకుండా దేశంలో రాజకీయం ఎలా జరుగుతుంది, రాష్ట్రం ఎలా జరుగుతుంది, అంత పెద్ద జనాభా పెట్టుకుని. కానీ ఈ రిజర్వేషన్ల అంశం ప్రాతిపదికగా ఎవరి భుజాల మీద తుపాకు పెట్టి పేలుద్దాం అనుకుంటున్నారు అనేది 42% బీసీ రిజర్వేషన్లు. దీనికేం ఎవరు వ్యతిరేకం కాదు, ఏకగ్రీవంగానే తీర్మానం ఆమోదమైంది. ఆర్డినెన్స్ పంపిస్తే మాత్రం ఆగిపోయింది. సో ఎవరు అడ్డుపడుతున్నారు, ఎవరికి ఇష్టం లేదు, ఎవరికి రాజకీయంగా అక్కర్లేదు, బీసీలు అందరికీ కావాలి. బీసీల రాజ్యాధికారం అనేది అసలు ఎప్పటి నుంచో ఉన్న ఒక ఉద్యమం. సరే, ఇవాళ ఆ ఉద్యమ నాయకులు ఎక్కడికక్కడ సర్దుకున్నారనుకోండి, అలా అని వాళ్ళ కమిట్మెంట్ నేను తప్పుపడడానికి లేదు. కానీ ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి దీన్ని ఇంత తీవ్ర స్థాయిలో తీసుకెళ్లి జాతీయ స్థాయికి తీసుకెళ్లిన తర్వాత అయినా దీనికి ఒక కన్క్లూజన్ వస్తుందా పొలిటికల్గా అనేదే పాయింట్. నాతో పాటు స్టూడియోలో బాలాజీ యాదవ్ గారు ఉన్నారు, బీఆర్ఎస్ ముఖ్య నాయకులు. సోలంకి శ్రీనివాస్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి. ఇందిరా శోభన్ గారు, కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు. నమస్కారం ఇందిర గారు, బాలరాజు గారు, శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు, ఇప్పుడు ఇవాళ బీజేపీయే అంతా అడ్డుపడుతోంది అనేది నాకు అర్థమైంది. నిన్న రేవంత్ రెడ్డి గారి మాటల్లో ఆయన తీవ్రంగా వారు ఫైర్ అయ్యారు. ఎక్కడి వరకు ఫైర్ అయ్యారు? రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేస్తే తప్ప ఏది మోదీని గద్దెదించి మాకు అవ్వదా, ఇది మీరు రాష్ట్రపతి అపాయింట్మెంట్ రాకుండా అడ్డుకుంటారు, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అయితే 10 రోజుల్లో పెడతారు, ఓబీసీ రిజర్వేషన్లు అంటే ఇంత నానుస్తారా అని ఏం చెప్తారు? ఎందుకు బీజేపీ వాళ్ళు దోషిగా నిలబడింది బీసీ రిజర్వేషన్ బిల్లు విషయంలో? ఒకటి, రేవంత్ రెడ్డి గారి పర్స్పెక్టివ్లో బీజేపీని దోషిగా నిలబెట్టేటువంటి ప్రయత్నమే జరిగింది తప్పిస్తే, ప్రజల పర్స్పెక్టివ్లో చూసినప్పుడు ఎవరు నిజమైనటువంటి దోషి, ఏ పార్టీ బీసీలకు, అంటే మనం మాట్లాడే బీసీలు ఏ పార్టీ బీసీల దృష్టిలో ఈరోజు దోషిగా నిలబడింది అనేటువంటి రేపు ప్రజాకోర్టులో తెలుస్తుంది. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందనంటే, కాంగ్రెస్ పార్టీ ఈ రోజు కాదు, బీసీల పేరు మీద జరుగుతున్నటువంటి రాజకీయం 2023 ఇక్కడ జరిగినటువంటి మన తెలంగాణ ప్రాంతానికి జరిగినటువంటి ఎన్నికల సందర్భంగా ఆ రోజు మొదలైనటువంటి వీళ్ళ కుట్రలు ఈ రోజు వరకు అది ఎక్కడ కూడా స్టాప్ కావట్లేదు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అనేటువంటి పెట్టిన కాయ నుంచి మొదలైంది ఇది. ఈ మాట ఎందుకు అనవలసి వస్తుంది అని అంటే, ఒకటి, మీరు 42% రిజర్వేషన్ ఇస్తామని కామారెడ్డి డిక్లరేషన్ పెట్టినప్పుడే ఒక సహజంగా ఉండేటువంటి ఒక అనుమానం ఏంటంటే 42 అనేటువంటిది ఎందుకు చూజ్ చేసుకోవాల్సి వచ్చింది? మీరు చెప్పండి. కాంగ్రెస్ పార్టీ 42% ఇస్తామనేటువంటిది ఎందుకు చూజ్ చేసుకోవాల్సి వచ్చింది? అంటే మీకు జనాభా ఏమంటారు ప్రాతిపదికనే కదా 42%. ఆ రోజు మీకు 42% అనేటువంటి ఎట్లా తెలుసు మీకు? సరే, ఒక రఫ్ ఎస్టిమేషన్ చేశారు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. తర్వాత మీరు వచ్చిన తర్వాత బీసీ కులాల సర్వే చేశారు కదా, చేసిన దాంట్లో మొత్తం తుర్కోలను కలుపుకొని మొత్తం వచ్చింది 56% వచ్చింది. అంటే మన హిందువులకు సంబంధించిన 46% వచ్చింది, ముస్లింలకు సంబంధించి 10% అని వచ్చింది. మరి 46% అని మీరు చేసినటువంటి సర్వేలో తేలిన తర్వాత ఈ రోజు మీరు పెట్టాల్సింది ఏంది? 42% కాదు కదా పెట్టాల్సింది. బీసీల జనాభా ఎంత ఉందో అంత పెట్టాలంటే 46% రిజర్వేషన్ ఇవ్వమని పెట్టాల్సి ఉండే కదా. 42% కానీ ఎందుకు ఆగిపోయారు మీరు? అంటే ఇది వాళ్ళు చేసినటువంటి కుట్ర కాదంటారా? రెండోది, మేము ఇందాక మాట్లాడిన విషయానికే వస్తే, సరే అక్కడ మొదలైనటువంటి వీళ్ళ రాజకీయం ఇది ముస్లింలను కలిపితే ఏ రకంగా రాజ్యాంగ విరుద్ధం అవుతుంది, దీన్ని కాన్స్టిట్యూషన్ ఒప్పుకుంటుందా, కోర్టులు ఒప్పుకుంటాయా, ఇక్కడ ఉన్నటువంటి చట్టాలు అనుమతిస్తాయా అనేటువంటిది అందరికి తెలిసినటువంటిది. ఇది ఎప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ముస్లింలకు 4% రిజర్వేషన్ ఇచ్చిన కాడి నుంచి మొదలైనటువంటి పంచాయతీ ఇది. ఇప్పటివరకు కోర్టుల్లోనే నాంతా ఉంది. అందరు ఏదో తమిళనాడు అంటారు. తమిళనాడుకు సంబంధించినటువంటి కేసు కూడా ఈ రోజు కూడా సుప్రీంకోర్టులోనే ఉంది. మన దగ్గర ఉన్నటువంటి దురదృష్టం కోర్టులు అది అవుతుంది. కానీ చెప్తున్నా అంటే ఆ కత్తి అయితే ఎప్పటికీ మన మెడ మీద వేలాడుతూనే ఉంది. సో మీరు 4% రిజర్వేషన్ ఇచ్చినప్పుడే ఇంత అబ్జెక్షన్ ఉన్నప్పుడు మైనారిటీలు ముస్లింలను 10% కలపాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? కాదండి, లేదని కదా నిన్న ముఖ్యమంత్రి ఏమంటారంటే, ముస్లింలకు 10% రిజర్వేషన్లు అసలు ఏ బిల్లులో ప్రతిపాదించామో కిషన్ రెడ్డి చూపించాలి, దీనికి కావాలంటే మేము ఢిల్లీకి వస్తాం, కేంద్ర బీసీ సామాజిక దానికి సంబంధించిన మంత్రిని కలుస్తాం, కావాలంటే అధికారులందరినీ తీసుకొస్తాం, ఇప్పుడున్న వాళ్ళు ఇంకో 3 రోజులు రాలేమా అని. ఈజ్ రెడీ టు ప్రూవ్ లేదని. నేను అందుకనే నేను ఒక కంటిన్యూషన్ ఏం చెప్పాను అంటే, ఫస్ట్ చెప్పినా నేను అందుకనే రేవంత్ రెడ్డి గారి ప్రశ్న ఫాలో అయినా కాబట్టి నేనేమంటున్నా అంటే, ముస్లింలను కలపలేదు సరే, కానీ నీకు వచ్చినటువంటి సర్వే ఫలితాలు ఏమొచ్చినాయి? 46% బీసీలని వచ్చింది. 46% పెట్టాల్సి ఉండే కదా రిషి గారు. 42% కాడనే ఎందుకు ఆగిపోయినావు అనేటువంటిదే
మౌనికమైనటువంటి ప్రశ్న అవుతుంది. ఇందాక చెప్తారు ఎనివే, బట్ మీ కారణం ఏంటి, మీకు అనిపించిన కారణం నేను కూడా చెప్తా. బీజేపీ ఎట్లా దోషి కాదు అనేటువంటిది కూడా చివరికి చెప్తా. అంటే కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి కుట్ర అయితే ఫస్ట్ చెప్పాలి కదా. చివరికి నిన్న మాట్లాడినటువంటి విషయానికి వద్దాం. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయిన తర్వాత చేస్తామనంటే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేది అన్నాడు. స్థానిక సంస్థల ఎన్నికలలో మీరు పెడతామని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికలు సెప్టెంబర్ 30 తారీఖు వరకు డెడ్ లైన్ పెట్టింది కోర్టు. మీరు సెప్టెంబర్ 30 తారీఖు వరకు చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నామని ఒకవైపు ప్రచారం చేస్తా ఉన్నారు. కానీ రాహుల్ గాంధీ ప్రధాని అయిన తర్వాత అంటే జనరల్ గా అయితేనే ఇప్పటికీ 76 సార్లు 77 సార్లు ఓడిపోయినటువంటి రాహుల్ గాంధీ ప్రధాని అయ్యేటువంటి అవకాశాలు రాజకీయమే నా విమర్శ. సరే అయితరా లేదా అది వేరే విషయం. నేను చెప్తున్నా 76 సార్లు ఓడిపోయినటువంటి రాహుల్ గాంధీ దేశానికి ప్రధానమంత్రి అవుతాడనేటువంటిది అదొక మిథ్య, అదొక కళ. అయినా ఒకవేళ అవుతాడే అనుకున్నాం, మీ యాంగిల్లోనే అవుతాడు అనుకున్నాం. ఎప్పుడు అవుతారు రిషి గారు చెప్పండి? 2029 తర్వాత కదా. ఒకవేళ గెలిస్తే కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారంలోకి వస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే ఆ రోజు కదా 2029. మరి ఈ సెప్టెంబర్ 30 తారీఖు వరకు ఎన్నికలు మీరు నిర్వహిస్తారా నిర్వహించరా? అది కదా సమాధానం చెప్పాల్సింది మీరు. ఈ ఎన్నికలు మాట్లాడదాకా నిన్న రాష్ట్రపతి అపాయింట్మెంట్ ఎందుకు రాలేదు? సాధారణంగా ఇప్పుడు అది రాష్ట్రపతి మీరు ఒక బీజేపీ ప్రతినిధిగాను, సరే నేను ఒక జర్నలిస్ట్ గాను ఇంకొకళ్ళు కలుస్తామని అది ప్రాపర్ ఫార్మేట్ లో రాస్తే వారు అవకాశం ఉంటే ఇస్తారు గవర్నర్ రాష్ట్రపతి ప్రోటోకాల్ ప్రకారం. మరి ఇంత పెద్ద వేదిక, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, ఇంతమంది మంత్రులు నాయకులు వెళ్ళి ఒక అప్పీల్, ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి కదా అడిగారు. మీరు ఒక సీనియర్ జర్నలిస్టు, రాష్ట్రపతి అపాయింట్మెంట్ ఎవరికి ఇవ్వచ్చు ఎవరికి ఇవ్వద్దు అనేటువంటిది బీజేపీ నాయకులు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమిత్ షా గారు అడ్డుకుంటారా చెప్పండి రిషి గారు? సరే రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యల్ని పక్కన పెడదాం. నేనేమంటున్నా అంటే మిమ్మల్ని అడుగుతున్నా, ఒక ప్రధానమంత్రి ఈ దేశ రాష్ట్రపతి యొక్క అపాయింట్మెంట్ రానియకుండా చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతాయా రిషి గారు? మీరు చెప్పండి. పోనీ మీరు ఎప్పుడైనా చూసి ఉన్నారా? కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే అనుకున్నాం, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే భారతీయ జనతా పార్టీ రాష్ట్రపతిని కలిసేటువంటి ప్రయత్నం చేసింది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా అడ్డుకున్నటువంటి సందర్భాలు మీ దృష్టిలో ఉన్నాయా? మీరైతే జర్నలిస్ట్ చేశారు కదా. అంటే చేశారని అంటే రాజకీయ అడిగిన తర్వాత మోదీ గారు కలిసారు, అమిత్ షా గారు కలిసారు, అదిగో మాకు ఇవ్వలేదు ఆయన. అదే అంటున్నా, మోడీ గారు అమిత్ షా గారు వీళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వద్దు అనేటువంటి చెప్తారా చెప్పండి నేను అంటున్నా. ఇంకొక విషయం నేనేమంటానంటే అసలు ఈ సమస్య అంతా ఎక్కడ ఉంది? రాష్ట్రపతి దగ్గర ఉందా, ప్రధానమంత్రి దగ్గర ఉందా, భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకుల దగ్గర ఉందా, లేకపోతే వీళ్ళు ఆరోపిస్తున్నట్టుగా కిషన్ రెడ్డి గారి దగ్గర సమస్య ఎక్కడ ఉంది? బిల్లు ఎక్కడ ఆగింది? బిల్లు ఎందుకు ఆగింది? ఎక్కడ ఆగింది? ఎందుకు ఆగింది? అది కదా సమస్య. సో బిల్లు ఎక్కడ ఆగింది, ఎందుకు ఆగింది, ఇది టెక్నికల్ అంశము, అదొక చర్చ. పొలిటికల్ అంశం ఏమిటంటే సరే రాష్ట్రపతి అపాయింట్మెంట్ ఇవ్వద్దని మోదీ గారు అమిత్ షా గారు చెప్తారా? గతంలో మీ ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఏమన్నా అట్లా చెప్పారా? పాయింట్ నెంబర్ 2. పాయింట్ నెంబర్ 3 ముఖ్యమైన పాయింట్, వారు ప్రారంభంలోనే అడిగిన ప్రశ్న 46% లెక్క వస్తే సరే ఒకటి అసలు మీకు ముందే గణన చేయకుండానే 42% ఎలా తెలిసింది? చేసిన తర్వాత 46 వస్తే 4 తీసేసి 42 ఎందుకు పెట్టారు? అన్ని సీరియస్ ప్రశ్నలే. ప్యానెల్లో ఉన్నటువంటి సోదరులకు, మీకు, అలాగే ఏబిఎన్ ప్రేక్షకులకు గుడ్ మార్నింగ్. ఉద్యమ పోరాట ఒక నాయకుల్లో కూడా ఈ ప్యానెల్లో ఉన్నట్టు కనబడుతుంది, కానీ మరి దాన్ని తొండికెత్తి మాట్లాడినట్టుగా తెలుస్తుంది తమ్ముడు రాజు, ఎందుకంటే ఆ వర్గాల నుంచి వచ్చిన వాడు. నేను ఏమంటానంటే వాళ్ళు సీరియస్ ఒక 3 అంశాలను ఎత్తినాడు. 42% ఎందుకు, 56 ఎందుకు పెట్టలేదని అంటున్నారు. రిజర్వేషన్లు 100% ఒక కమ్యూనిటీకి ఇవ్వాలి అని ఎక్కడ కూడా లేదు. అది మనం కూడా అర్థం చేసుకోవాలి. అవతల కూడా బతకాలి, అందులో మనం ఉండాలి అనేది ఉండాలి ఎప్పుడు కూడా. 42కే దిక్కు లేదు, 56 గురించి మాట్లాడుతున్నారు, వీటికే సవాకొర్రీలు మాట్లాడుతున్నారు. కాబట్టి మనం మాట్లాడేటప్పుడు చెప్పేటప్పుడు కూడా ఆలోచన ఇవ్వండి. మేము 42 వేస్తాము, మీకు అంతా ఉదార స్వభావం ఉంటే 56 ఇవ్వండి. ఇది సవరణ చేసి తీసుకురండి, బిల్లు 56% పెట్టండి, మేము ఆమోదిస్తామని చెప్పండి. ఈ సమాజం అంతా మిమ్మల్ని గర్విస్తుంది. రెండోది, గవర్నర్ వ్యవస్థ, రాష్ట్రపతి వ్యవస్థ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. తమిళనాడులో గవర్నర్ వ్యవస్థ పైన తమిళనాడు ముఖ్యమంత్రి కంప్లైంట్ చేసి ధర్నాలు చేసిన సంగతి మర్చిపోయినట్టుంది తమ్ముడు. ఇవాళ పూర్తిగా ఈ 2 వ్యవస్థలు నీరు గారుస్తూ మీ యొక్క పార్టీ ఫ్రంటల్ ఆర్గనైజేషన్ లెక్క పనిచేపించుకుంటున్నారు అన్నది చెప్పడం నాకు బాధాకరంగా ఉంది ఒక సిటిజన్ లాగా. మూడో విషయం ఏంటంటే మండల కమిషన్ వచ్చినాడు మీరు కమండలం తీసుకొచ్చి ఆనాడు కూడా ఇదే బీసీలకు నష్టం చేస్తున్నారు, అది మర్చిపోవద్దు. సామాజిక న్యాయం అనేది అసలు మీ డిఎన్ఏలో ఉన్నదా? లేదు. లేని దాని గురించి మీకు కొత్తగా ఎక్కడి నుంచి వస్తుంది? ఇవాళ నరేంద్ర మోదీ గారిని టెక్నికల్ బీసీ అంటే ఎస్ అతను ముందు ఓసీలో ఉన్నారు, టెక్నికల్ బీసీగా కన్వర్టెడ్ అయ్యారు అతను. సో ఉన్నటువంటి దాని బేస్ లో ఎకనామికల్ గా సామాజికంగా వాళ్ళు వెనుకబడి ఉన్న తత్వంలో వాళ్ళని
బీసీగా కన్వర్ట్ చేస్తున్నారు. కన్వర్టెడ్ బీసీ అని చెప్పడంలో తప్పేమున్నది, దాన్ని కూడా తప్పుపట్టి మాట్లాడుతున్నారు. కాబట్టి వాస్తవాలు ఒప్పుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ ముమ్మాటికి ఇవాళ ఇంపీరికల్ డేటాతో పాటుగా ఈ రాష్ట్రంలో టెక్నికల్ గా ఎలాంటి ఇబ్బందులు జరగకూడదని T3 ఏదైతే ఉన్నదో దాని బేస్ లో పకడ్బందీగా చేశాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో మీ యొక్క మద్దతు ఇచ్చినారు కదా, మరి మద్దతు ఇచ్చినప్పుడు ఎందుకు ఇవాళ ఆ రోజు ఇది చర్చ ఎందుకు జరగలేదు? ఆ రోజు దీని గురించి ఇది ఉంది కాబట్టి మేము చెయ్యమని ఎందుకు తిరస్కరించలేదు? బయటికి వెళ్ళిపోవచ్చు కదా ఆ రోజు మీరు. కానీ ఆ రోజు దీనికి చట్టం చేసినాడు, మీరు ఆమోదం తెలిపినారు కదా, ఎందుకు ద్వంద్వ వైఖరిని అడుగుతున్నాను నేను. 4% అనేది ముస్లింల రిజర్వేషన్ అనేది ఆనాడు గతంలోనే ఉన్నది. మరి గతంలో ఉన్నటువంటి దానికి ఇవాళ ఎక్స్ట్రాగా ఇవాళ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే దూదేకులకు సంబంధించినటువంటి ఇంకా కొన్ని ముస్లిం జాతులకు సంబంధించిన కొన్ని వర్గాలు ఇవాళ కొత్తగా లేవు. అవి ఎప్పటి నుంచో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచే అవి మన యొక్క ఏమంటారు మన బీసీలో ఉన్నారు. బీసీ ఈ కింద వాళ్ళు కొనసాగుతూ ఉన్నారు. ఇవాళ కొత్తగా నేనేమైనా జత చేసి కొత్తగా ఏదైనా యాడ్ చేసి నేను అందులో పెడితే మీరు ఆ విషయం గురించి చర్చ లేపి దీనిని ఇలా ఉంది కాబట్టి కొత్త వాటిని ఎందుకు చేర్చినవు, నా బీసీ బిడ్డల రిజర్వేషన్ వాళ్ళు తీసుకునే పరిస్థితి ఉన్నది మైనార్టీలని మీరు క్వశ్చన్ లేపితే ఈ సమాజం కూడా హర్షిస్తుంది. కానీ మీరు ఆ రకంగా మీ చర్చ లేదు. ముస్లిం అనే ఒక పదాన్ని తీసుకొని అంటే మీకు నచ్చని పదము ఆ వర్డ్ని ఇవాళ జత చేసి ముస్లింల యొక్క గొంతు వస్తున్నది తెలియజేస్తున్న ఈ సందర్భంగా ఇది సరి అయినది కాదు. కాన్స్టిట్యూషన్ పరంగా రాజ్యాంగ పరంగా ఇవాళ నీకు అధికారం చేయమని కేంద్రం ఇస్తే రాష్ట్రంలో అధికారం చేయమని నాకు ప్రజలు ఇచ్చారు. సో మనం ఇద్దరము ప్రజల కోసమే పనిచేస్తున్నప్పుడు మంచిది చెడేది ఇవాళ రిజర్వేషన్లు అన్నది ఈబీసీ వచ్చినప్పుడే 50% స్లాబ్ ఎత్తివేయబడ్డది. కాబట్టి ఇవాళ కొత్తగా దాన్ని మనం చర్చించాల్సిన అవసరం లేదు. కేసీఆర్ గారు 2018 పంచాయత్ రాజ్ యాక్ట్ లో 285A కి సంబంధించి అమెండ్మెంట్ ఎందుకు అడుగుతున్నారంటే కేసీఆర్ గారు ఆ రోజు ఇది 50% స్లాబ్ ఉన్నది కాబట్టి జరగలేదు అనేది ఆయన చేర్చారు. కాబట్టి దానిని ఇవాళ మేము క్యాన్సిల్ చేసుకోవడం కోసమే ఆర్డినెన్స్ తెచ్చినాము. ఈ బిల్లు కూడా మీ దగ్గర పెట్టుకున్నారు ఎందుకు అని అడుగుతున్నాను నేను. ఈ ఆర్డినెన్స్ కూడా ఎందుకు మీ దగ్గర పాస్ చేయకుండా మీరు న్యాయ నిపుణులను పిలిచినారు, మాట్లాడినారు. మరి మేము కూడా అదే న్యాయ నిపుణులతో మాట్లాడినాము. వాళ్ళు ఓకే సార్ ఇలా వెళ్ళిపోవచ్చు అని చెప్పినారు. మరి మీరు ఎందుకు చేయట్లేదు అంటే అది కేవలం కాంగ్రెస్ పెట్టింది కాబట్టి క్రెడిట్ కోసమే మీ ఆరాటం పోరాటం తప్ప వేరే లేదు. ఇది కాంగ్రెస్ కి ఓబీసీలు దేశవ్యాప్తంగా వాళ్ళ వైపు వెళ్లే పరిస్థితి ప్రమాదం ఉంది కాబట్టి ఎక్కడ వెళ్ళినా తెలంగాణ రోల్ మోడల్ ఇవాళ మాట్లాడుతున్నారు కాబట్టి ఇది ప్రమాదం పొంచి ఉంచే పరిస్థితి ఉంది. కాబట్టి రేపు మేము తప్పు పడతాము, ఈ చరిత్రలో హీనులుగా మిగులుతాము, బీసీ ద్రోహులుగా మిగులుతాము అని భారతీయ జనతా పార్టీ అనుకుంటుంది. కాబట్టి ఇది ముందుకు ఓడిస్తలేదని చాలా సుస్పష్టం. సో దేశంలో మొట్టమొదటిసారిగా కులగణన అంటే జనగణనలో కులగణన తీసుకొచ్చి మోడల్ గా నిలిచామని చెప్పారు రేవంత్ రెడ్డి. సో ఇవాళ మిగతా రాష్ట్రాల్లో కూడా అనివార్యంగా బీజేపీ కూడా అనౌన్స్ చేసిన పరిస్థితి దేశవ్యాప్తంగా. సో ఇవాళ బీసీ రిజర్వేషన్ బిల్లు కూడా ఇప్పుడు ఆమోదం తెలిపితే అడ్డంకులు లేకుండా ఆ ఛాంపియన్షిప్ కాంగ్రెస్ పార్టీకి ఇవ్వడం అనేది ఇష్టం లేదు. అంతే కదా మీరు చెప్పిన దాని ప్రకారం? ఎగ్జాక్ట్లీ. మన ఇప్పుడు మన దగ్గర చాలా క్లియర్ గా ఉంది. ఇవాళ ఏదైతే మీరు ఇప్పుడు గతం కోర్టు ఏం చెప్పింది మనకు యూనివర్సానికి సంబంధించిన కేసులో మనకి ఏమి ఇచ్చినారు, దాంట్లో మీరు రిజర్వేషన్లు పెంచుకోవాల్సి వస్తే ఎందుకు పెంచుకున్నారో దానికి సంబంధించిన సపోర్టివ్ డాక్యుమెంట్ మీరు ఇవ్వాలని చెప్పినారు. ఆ సపోర్టివ్ డాక్యుమెంట్ ఇవాళ మనం చేసినటువంటి కులగణన. మరి అలాంటప్పుడు ఎందుకు ఇప్పుడు సామాజికంగా నేను ఎదగాలండి, వెనుకబడిన నేను ముందుకు రావాలంటే సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా నాకున్నటువంటి వెసులుబాటు కాన్స్టిట్యూషన్ ఇచ్చే హక్కును నేను వినియోగించుకోవాలి. దానికోసం నా ప్రయత్నం నేను చేస్తూ ఉన్నప్పుడు మీరు బీసీ ప్రధానమంత్రిగా చేయకపోతే ఓసీ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి చేస్తున్నప్పుడు దాన్ని ఎందుకు అడ్డుకుంటున్నారు? కిషన్ రెడ్డి ఎందుకు ఇవాళ ఈ రాష్ట్రం నుంచి మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు కదా. మరి ఇప్పుడు మీ అంబర్పేటలో అత్యధికంగా బీసీల ఓట్లు ఉంటాయి. మరి కిషన్ రెడ్డి మా బీసీల ఓట్లు తీసుకుంటలేడా? మాట్లాడాల్సిన అవసరం లేదా? చెప్పాల్సిన అవసరం లేదా? రాష్ట్రపతి అపాయింట్మెంట్ ఏరా అండి? ఒక ముఖ్యమంత్రి అడిగితే ముఖ్యమంత్రి మంత్రివర్గంతో వెళ్తే ఇంత అన్యాయమా, ఇంత దుర్మార్గమా అని అడుగుతున్నాను నేను. మీరు ఇస్తారయ్యారా? సెకండరీ ఎట్లీస్ట్ మా విన్నపం వినాలి కదా. ఎందుకు ఇవ్వలేకపోతున్నాం మేము 3 రోజులు ఢిల్లీలో కూర్చొని ఇస్తారేమో. నేను రాత్రి ఎప్పుడు వచ్చే వరకు 9 అయిందండి. రాత్రి వచ్చిన ఫుల్ ఫీవర్ కోల్డ్ అయినా ఈ అంశం మా బాధ్యత చెప్పాల్సిన అవసరం ఉంది, చేయాల్సిన అవసరం ఉంది అన్న ఉద్దేశంతో ఇవాళ ఈ చర్చలో మేము కూర్చోవడానికి రావడానికి ముఖ్య కారణం అది. సో అంటే మా బాధ అర్థం కావాలి, మేము ఎంత తీవ్రంగా నష్టపోతున్నాం అర్థం కావాలి. బీసీలు అంటే అడుక్కునేటోళ్ళు కాదండి, మా హక్కు మాకు కావాలని అడుగుతున్నాము. రాజ్యాంగ పరంగా కాన్స్టిట్యూషన్ పరంగా నాకు వచ్చేటువంటి హక్కును చట్టపరంగా నేను తీసుకోవాలనుకుంటున్నా తప్ప అడుక్కోవాలనుకోవట్లేదు. కాబట్టి మీకు ఎందుకు సోయ అనిపిస్తలేదని అడుగుతున్నాను. ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు నిన్న కేటీఆర్ మాట్లాడతారు. ఏం డ్రామాలు ఆడుతున్నామండి? డ్రామాలకు నాటకాలు కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరు? మీరు కాదా? గతంలో మీరు ఏం చేస్తున్నారు? 34 తీసుకుని 22 చేశారు. 22లో మైనార్టీ 4 పోతే నాకు వచ్చింది 18. ఆ రోజు కోర్టు
చెప్తున్నారు ఏమని, ఇవాళ మాకు ఎలక్షన్ల ఇంపార్టెంట్ కన్నా కూడా నా వాటా నా కోటా పొందడమే నాకు ముఖ్యమని చెప్తాం. ఇవాళ గ్రామాల్లో ఉన్నటువంటి సర్పంచులు అడగండి, వాళ్ళు తీసుకున్నటువంటి దాని నేపథ్యంలో ఇవాళ మేము 30 తారీఖు చేయాలన్న ఇంటెన్షన్ మాకుంది, సెప్టెంబర్ 30 వరకు పూర్తి చేయాలని మాకుంది. కానీ దానికి ఉన్నటువంటి అడ్డంకులను తొలగించుకోవాల్సిన బాధ్యత కూడా మా పైన ఉంది. మా యొక్క ప్రయత్నం మేము చేస్తున్నాం. ఇది ఎవరి ఇంటి వ్యవహారం కాదు రిషి గారు, ఎవరి ఇంటి వ్యవహారం కాదు, రేవంత్ రెడ్డి ఇంటి వ్యవహారం కాదు. గుర్తుపెట్టుకోండి, ఈ వ్యవహారం అనేది రాష్ట్ర ప్రజల యొక్క వ్యవహారం. ఈ వ్యవహారానికి అందరి పాత్ర ఉన్నది. ప్రజాప్రతినిధులు రాజ్యాంగబద్ధంగా పనిచేస్తామని చెప్పిన ప్రతి ఒక్కరి పైన ఉన్నది, పార్టీలకు అతీతంగా. సో ఇప్పుడు ఇందులో ఒక బ్రేక్ తీసుకున్న తర్వాత బీఆర్ఎస్ ప్రతినిధి మాట్లాడతారు. ఎందుకంటే ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తారు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు చేసిన కామెంట్స్కి. అలాగే ఇప్పుడు జీవో ఇస్తే దానికి కోర్టుల్లో నిలబడుతుందా లేదా అనేది ఒకటి. నిన్న ముఖ్యమంత్రి మాట్లాడినట్టు ఆలస్యం చేస్తే నిధులు ఉన్నాయి దీనికి సంబంధించి, అది వాటికి ఇబ్బంది అవుతుంది. నిన్న కేటీఆర్ మాట్లాడుతూ ఒక సభలో ఈ సప్లైన్ తీసుకురావచ్చు కదా, నువ్వు అసెంబ్లీలో సప్లైన్ తీసుకొచ్చి చట్టం చేయొచ్చు కదా అని కూడా మళ్ళీ అన్నారు. అంటే మళ్ళీ సప్లైన్ అంశాన్ని తెర మీద తీసుకొచ్చారు. తెలంగాణ ప్రభుత్వం ఒక ప్రయత్నం చేశాం బీసీ రిజర్వేషన్ల విషయంలో, కానీ మరి రాష్ట్రపతి చొరవ చూపించాలి. ఇటు బీజేపీ అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తోంది, మతం అనే పేరు తీసుకొచ్చి. రాష్ట్రంలో బీఆర్ఎస్ కూడా బీజేపీతో అంటగాగుతూ వాళ్ళకి వత్తాసు పలుకుతున్నారు. కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగానే. బాలరాజు గారు ఏం చెప్తారు? ముందుగా రిషి గారు, మీకు అదేవిధంగా ఏబిఎన్ ప్రేక్షకులకి, ప్యానెల్లో పెద్దలు, భారతీయ జనతా పార్టీ ప్రతినిధి సోలంకి శ్రీనివాస్ గారికి, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి ఇందిరా శోభనక్కకి నమస్కారం. ఇలా కాంగ్రెస్ పార్టీ సార్ ఇవాళ అధికారంలో ఉన్నది ఈ రోజు కాదు, వాళ్ళు దేశంలోనే సుమారు 60 ఏళ్ళు అధికారంలో ఉన్నారు. వాళ్ళు 60 ఏళ్ళ అధికారంలో అనేక రోజులుగా కాంగ్రెస్ పార్టీ బలైన వర్గాలకు మొదటి ముద్ద అంటే కాంగ్రెస్ పార్టీ చెప్పవచ్చు. అది 1955లో కాకా కాలేజీ కమిషన్ అప్పుడు అమలు చేయకపోవడం కావచ్చు, 1979లో మండల కమిషన్ సిఫార్సుల్ని అమలు చేయకపోవచ్చు. తదనంతరం ఏదైతే పార్లమెంట్లో రాజీవ్ గాంధీ గారు ఆ రోజు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మండల్ కమిషన్ సిఫార్సులు అమలు చేయాలని చెప్పేసి ఆ రోజు వీపీ సింగ్ గవర్నమెంట్ నిర్ణయం తీసుకున్నప్పుడు 1990లో మండల కమిషన్ అన్నారు కాబట్టి నిన్న ముఖ్యమంత్రి రథయాత్రతో మండల కమిషన్ అడ్డుకున్నారన్నారుగా ఇప్పుడు మండల్ కమిషన్ సిఫార్సు ఎందుకు అమలు చేయమంటే కమాండల్ ఉద్యమాలు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మీద ఏదో ఆరోపణలు చేస్తూ కాలం గడపడం కాదు కాంగ్రెస్ పార్టీ విధానం. ఇవాళ మీరు పూటకో మాట బీసీల నినాదం విధానం మీ పార్టీ విధానంగా, అదేవిధంగా రోజుకొక బీసీల చెవుల పువ్వులు బీసీ నినాదంగా మారింది. ఇవాళ ప్రతినిత్యం రోజుకో మాట మాట్లాడుతున్న ఎవరు కాంగ్రెస్ పార్టీ కాదా? ఇవాళ మేమేదో తెలంగాణ ఉద్యమ సమయంలో ఏదో మాట్లాడుతున్నాడు, ఉద్యమం చేసినామని మాట్లాడుతున్నారు కదా, వీళ్ళు కాదా సార్? నవంబర్ 10వ తారీఖు 2023లో బీసీ డిక్లరేషన్ పేరుతోటి సుమారు బలహీన వర్గాలకు 60 హామీలు ఇచ్చింది, డిక్లరేషన్ పెట్టింది మీరు కాదా? ఆ రోజు మీరు ఏదైతే ఇవాళ ధర్నాలు ఉన్నాయి, ధర్నాలని మాట్లాడేదిగా ఆ రోజు, ఏదో మోదీ తలలు వంచుతాం మెడలు వంచుతామని చెప్పలేదుగా ఆ రోజు. మీరే కదా ఫస్ట్ 60 హామీలు ఇచ్చారు బీసీలకు సంబంధించి. 60 హామీల్లో మొదటి హామీ కులగణన, బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా అధికారంలోకి వచ్చిన 6 నెలల లోపు చట్టబద్ధమైన బీసీ రిజర్వేషన్ పెంచుతామన్నది మీరు కాదా? దాన్ని పెంచడం ద్వారా 23,973 మంది బలైన వర్గాలకు న్యాయం జరగబోద్దని చెప్పిన మాట వాస్తవం కాదా సార్? నేను అంటాను సార్, సుమారు 60 హామీలు ఇచ్చింది మీరు, డిక్లరేషన్ పెట్టింది మీరు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దిరామయ్య గారు కర్ణాటకలో మాత్రం ఇంప్లిమెంట్ చేయరు, కానీ తెలంగాణకు వచ్చి కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే 6 నెలలు అమలు చేస్తామన్నది మీరు కాదా సార్? ఇవాళ సార్ నేను అంటా ఉన్నాను సార్, కాంగ్రెస్ పార్టీకి స్పష్టత ఉన్నట్టయితే ఏప్రిల్ 2వ తారీఖు రోజు వీళ్ళు ధర్నా చేశారు సార్ వెళ్ళి. ఆ రోజు ధర్నా చేసిన రోజు రాహుల్ గాంధీ అటెండ్ గారు, నిన్న ధర్నాకి ప్రియాంక గాంధీ గారు, ఖర్గే గారు కానీ రాహుల్ గాంధీ గారు అటెండ్ గారు, అదేవిధంగా సోనియా గాంధీ గారు అటెండ్ కామని చెప్తే సార్ వీరు రీసెంట్ గా ఏదో మేమేదో పెద్దగా సాధించడం తెలంగాణలో ఇవాళ రోల్ మోడల్ అయింది, ఇది రోడ్ మ్యాప్ అయింది తెలంగాణకు అని చెప్పి దేశానికి అని చెప్పేసి మాట్లాడుతున్నా రాహుల్ గాంధీ గారిని నేను ప్రశ్నిస్తా ఉన్నా. 11 నుంచి నడుస్తున్న 1కి ధర్నా అన్నారు, 1 నుంచి మీకోసమే 6 దాకా ఎక్స్టెండ్ చేశారు, ఎందుకు రాలేకపోయినా అడుగుతా ఉన్నాను. అంటే కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఏదైతే పూటకో మాట మాట్లాడుతూ బీసీల చెవులు పూలు కాంగ్రెస్ విధానంగా మారి బీసీ నినాదం మీ రాజకీయ జెండాగా మారితే ఇలా భారత రాష్ట్ర సమితిగా మమ్మల్ని వ్యతిరేకించే బాధ్యత మీది ఎక్కడిది? నేను అంటా ఉన్నాను సార్, ఇలా స్పష్టంగా ఇలా అడుగుతా ఉన్నాను. కామారెడ్డి డిక్లరేషన్ పెట్టింది మీరే, ఒక మాట మాట్లాడతారు, ఇంకో మాట మాట్లాడతారు. కేంద్రం ఖచ్చితంగా మెడలు వస్తాం, కేంద్ర ప్రభుత్వం మీద కొట్లాడతాం, 9వ షెడ్యూల్లో చేరుస్తామని చెప్పేసి మీరే మాట్లాడతారు. మరోసారి ఏం మాట్లాడతారు? పార్టీ పరంగా 40% రిజర్వేషన్ కల్పిస్తామని మీరే మాట్లాడతారు, రాజ్యాంగబద్ధంగా కల్పించాలని మీరే మాట్లాడతారు. ఇన్ని రకాల మాటలు మాట్లాడాల్సిన అవసరం ఏంది? కాదు, కమిట్మెంట్ మీదే మీకు అసలు అనుమానం ఎందుకు? కాంగ్రెస్ పార్టీ కమిట్మెంట్ మీదే సార్. ఒకవేళ సార్ నేను ఏమంటాను సార్, కమిట్మెంట్ మీద ఎందుకు అనుమానం ఉందంటే, వీళ్ళు ఒకవేళ చిత్తశుద్ధితో చేయాలనుకుంటే అఖిలపక్షం ఏదైతే అసలు శాసనసభలో బిల్లు పెట్టారు సార్, ఆ బిల్లులు పెట్టినప్పుడు భారతీయ జనతా పార్టీగా బీఆర్ఎస్ పార్టీగా మేము కూడా సపోర్ట్ చేసినాం సార్. సపోర్ట్ వీళ్ళు చేయాల్సింది ఏంది? ఒకవేళ వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే అఖిలపక్షం సమావేశం ఏర్పాటు చేయాలి,
అయ్యా మేము బీసీ రిజర్వేషన్లు పెడుతున్నాము, మీరు ఆమోదించిన సంతోషం, ఢిల్లీకి పోదాం అనుకుంటే మీరు వస్తారని మమ్మల్ని అడగాలి. అట్లాగే సార్ సార్. సార్ సార్ కాదు, అడగాలి ఓకే సార్. చేశారు కదా సార్ సార్, అసెంబ్లీలో. ఓకే సార్, అసెంబ్లీలో ఓకే చేసినాం భారత రాష్ట్ర తర్వాత కదా ఆర్డినెన్స్ తదనంతరం వీళ్ళు చేయాల్సింది ఏంది, అఖిలపక్ష నాయకులతో సమావేశం ఏర్పాటు చేయనుండే, అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి ప్రధానమంత్రి మోదీ గారికి లేఖ రాయనుండే, మీకు కలుస్తామని చెప్పనుండే, తదనంతరం పార్లమెంట్ ఉభయ సభలో చర్చించాల్సి ఉండే, చర్చించడంతో రాష్ట్రపతి దగ్గరికి బిల్లు ఆమోదం పోనుండే. సార్ నేను అడుగుతా ఉన్న కాంగ్రెస్ పార్టీ స్థితిశుద్ధి లేని మీ అంటుంటే మీరు అనుమానిస్తారు కదా. ఇవాళ మీరు ఒకవైపు ఏమో రాష్ట్రపతి బిల్లు పంపుతారు, మరోవైపు ఏమో క్యాబినెట్ పెట్టి ఆర్డినెన్స్ తీసుకొస్తారు. ఒక బిల్లు రాష్ట్రపతి ఉండగా ఒక బిల్లు మరి గవర్నర్ దగ్గర ఎట్లా పంపుతారో నాకు అర్థం కావట్లే. ఇక్కడనే కన్ఫ్యూజన్ ఉంది కదా. అదేవిధంగా ఇంకొకటి, మీరు ఒకవైపు ఏమో ఖచ్చితంగా మేము ఇస్తాం 6 నెలల్లో అమలు చేస్తామని మీరే అంటారు, మళ్ళీ పోయి ఢిల్లీలో ధర్నా చేస్తారు, మోడీ మెడల్ వస్తుందని మాట్లాడతారు. సార్ నేను ఏమంటాడు సార్, ఇక్కడనే కన్ఫ్యూజన్ ఉంది కదా. నేనేమంటా సార్, ఇది రాజ్యాంగబద్ధంగా వచ్చేసారు. ఋషి గారు నేను 100% చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి లేదని మీరు ఎట్లా అంటారు కదా. ఇది రాజ్యాంగబద్ధము, ఇది జీవోలు, ఇది రాష్ట్రపతి, ఇది రాజ్యాంగం, ఇది గవర్నర్ ఆర్డినెన్స్, ఇదంతా ఒక భాగం సార్. ఇవాళ మీ చేతిలో ఉన్న అంశాలు కొన్ని ఉన్నాయి సార్. ఏదైతే ఎలక్షన్ సమయంలో మీరు కామారెడ్డిలో డిక్లరేషన్ పెట్టినప్పుడు ప్రతి బడ్జెట్ లో బీసీలకు 20,000 కోట్లు కేటాయిస్తామని చెప్పింది సార్. 2 బడ్జెట్లు అయిపోయాయి సార్. మొదటిసారి సార్ నేను అంటున్నా ఋషి గారు నన్ను చెప్పనియాలి, ఎందుకంటే బీసీలకి క్లారిటీ అవసరం. మొదటి బడ్జెట్ లో 7,000 పెట్టారు సార్, 13,000 ఎగ్గొట్టారు సార్. రెండవ బడ్జెట్ లో 9,000 పెట్టారు సార్, 11,000 ఎగ్గొట్టారు సార్. నేను ఏమంటారు సార్, అదేవిధంగా మీ చేతిలో ఉన్న అంశాలు ఏంటి సార్, మంత్రివర్గ విస్తరణ సార్, అది ముఖ్యమంత్రి చేసుకోవచ్చు సార్. బలహీన వర్గాలకి 42% రిజర్వేషన్ ఇవ్వాలని తపన కాంగ్రెస్ పార్టీకి ఉన్నట్టయితే ఇవాళ 42% రిజర్వేషన్ల ప్రకారం మంత్రులు ఎంత రావాలి సార్, నాకు 10 ఏళ్ళలో 7 రావాలి సార్. ఎంత ఉన్నారు సార్, 3 ఉన్నారు సార్. అది మీ ఇష్టమే సార్. ఇంకా 3 ఖాళీలు ఉన్నాయి. 3 ఖాళీలు బీజేపీకి ఏం చెప్తున్నాం సార్. ఇంకా 3 ఖాళీలు ఉన్నాయి, అయిపోలేదు కదా. సార్ ఋషి గారు నేను చెప్పనియాలి సార్. ఇవాళ నేను ఏమంటున్నా సార్, ఇలా మా వాకర్ శ్రీహరి గారు నిధులు లేని శాఖని ఇస్తారా నాకు ఆయన మాట్లాడే, మా కొండ సూర్యకక్క దేవాలయ శాఖే వచ్చే, ఇంకో మూడం ప్రధాన కూడా బీసీ సంక్షేమం వచ్చే, మాకు రెవెన్యూ ఇవ్వు, మాకు హోంశాఖ ఇవ్వు, మాకు ఆర్థిక శాఖ ఇవ్వు, ఇవి మాత్రం మీ చేతిలో ఎందుకు ఇస్తారో అని అడుగుతా ఉన్నా సార్. ఇంకొకటి సార్, మీరు బీజేపీని ఎందుకు అడగరు అడుగుతాం, దాన్ని వాడతాం. బీజేపీ ప్రెసిడెంట్ లేకపోతే బీజేపీ శాసనసభాపక్ష నాయకుడు, బీజేపీ శాసన మండలి నాయకుడు ఎవరు బీసీ కాదు. అందుకనే కదా సార్ మీరు బీజేపీని అడగరు. అందుకనే కదా సార్ మంత్రులు ఇచ్చినా కూడా మళ్ళీ నాకు ఆ శాఖ ఇవ్వలేదు, ఈ శాఖ ఇవ్వలేదు సార్. నేను అన్నది కదా సార్, వాకటి శ్రీహరి గారు స్పష్టంగా పొన్నం ప్రభాకర్ గారు బీసీ సంక్షేమ శాఖ మంది ముందులా కరీంనగర్ లో మాట్లాడిన మాట నేను చెప్తాను సార్. మేము మాట్లాడేది కదా సార్. సార్ ఎంబీసీలకు మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తామని వీళ్ళు ఇచ్చారు సార్. ఎందుకు ఏర్పాటు చేస్తలేరు సార్? అన్ని కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామన్నారు సార్. ఇంతవరకు కార్పొరేషన్ చైర్మన్ ఈ మొత్తం ఎపిసోడ్ లో పొలిటికల్ కన్క్లూజన్ వద్దాం. ఈ మొత్తం ఎపిసోడ్ లో బీజేపీది ఏ తప్పు లేదు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఏదైతే ధర్నా చేసి బీజేపీని మోడీని విమర్శించారో అవన్నీ ఊరికే మీ కేటీఆర్ అన్నట్టు డ్రామాలు తప్ప అందులో ఏం వాస్తవం లేదు. సో బీజేపీ ఇందులో అసలు దోషి కాదు, అంతేనా? లేదు, భారతీయ జనతా పార్టీ కూడా ఇలా చేయాల్సిన అవసరం అంటే నేను అడిగితే మీకు గుర్తొచ్చింది. అట్లేదు మాకు గుర్తున్నది, ఫస్ట్ కార్నర్ ఎవరైతే హామీ ఇచ్చారో వాళ్ళని కారణం చేయాల్సిన అవసరం ఉంది. ఇలా కార్నర్ మీరు ఇచ్చినేమో హామీ, మీరు దోషినేమో బీజేపీ నిలబెడితే కాదు కదా. బీజేపీ ఎప్పుడు దోషి? బీజేపీ కూడా రేపు హామీ ఇచ్చి అమలు చేయకపోతే, ఓబీసీ ప్రధానమంత్రి అని చెప్పేసి మాట్లాడుతున్నప్పుడు అమలు చేయకపోతే, ఓబీసీ మంత్రిత్వ శాఖను కేంద్రంలో ఏర్పాటు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం, మీరు చేయకపోతే, ఇవాళ ఓబీసీ ప్రధానమంత్రి ఉన్న ప్రధానమంత్రి మోదీ గారు దేశంలో ఉన్నటువంటి బలహీన వర్గాలకు చట్టసభల్లో రిజర్వేషన్ అమలు చేయలేకపోతే వాళ్ళు ప్రధానమంత్రిగా బీజేపీ పార్టీగా దోషవుతారు. ఇవాళ ఈ రాష్ట్రంలో హామీ ఇచ్చింది ఎవరు? ఈ రాష్ట్రంలో బలహీన వర్గాల ఓట్లు వేయించుకుంది ఎవరు? ఈ రాష్ట్రంలో బలహీన వర్గాల కోసం 60 రకాల హామీలు ఇచ్చింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కాదా? ఈ కాంగ్రెస్ పార్టీ ఇచ్చి ఇక రోజుకు ఒక జీవో, ఒకనాడు ఒక జీవో, ఒకనాడు ఒక జీవో, ఒకనాడు ఒక జీవో, ముఖ్యమంత్రి గారు మాట్లాడే మాటలు రోజుకొక నీటి మీద మూటలు అయిపోయినాయి. ఎన్నికల ముందు తెలంగాణ ఎన్నికలు ముందు జరిగాయి, తర్వాత పార్లమెంట్ ఎన్నికలు. అప్పుడు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు కదా, ఈసారి అధికారంలోకి వస్తాం అనుకున్నారు, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుదాం అనుకున్నారు, అన్ని పార్టీలు కలిసి వచ్చాయనుకున్నారు. సరే, తర్వాత పొలిటికల్ గా మళ్ళీ బీజేపీ అధికారంలోకి వచ్చింది. అలానే ప్రయత్నం నుంచి వెనక్కి పోలేదు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఆయన ప్రయత్నం చేశారు. సరే, దానికి నిలబడతారా నిలబడరా, పొలిటికల్ గా ఇంకో కారణాలు ఉంటాయా? ఇప్పుడు ఏ రాజకీయ పార్టీ కూడా తన పొలిటికల్ సూసైడల్ డెసిషన్స్ తీసుకోదు. దానికి బీజేపీ బీఆర్ఎస్ ఏమి అతీతం కాదు. అయితే ముఖ్యమంత్రి నేను ఒక మాట ఏమన్నారంటే, బహుశా చర్చ దాని తర్వాత చేద్దాం బ్రేక్ తర్వాత. ఇందిర గారు, ఇప్పుడు అన్ని ప్రయత్నాలు చేసేసాక ఇక మిగిలింది ఏముంది? ఇస్తే జీవో ఇవ్వాలి. జీవో వెళ్తే ఎవరో ఒక్కళ్ళు దాని మీద వెళ్ళిన కోర్టుకి అది స్టే పడుతుంది. లేదా ఇక ఇప్పుడు వదిలేద్దాం, మీరు ఎవరు సహకరించట్లేదంటే ఆ నిధులు వచ్చే అవకాశం లేదు.
బీసీ సబ్లైన్ అన్నారు కేటీఆర్ గారు. ఆ సబ్లైన్ వ్యవహారం తెర మీదకి ఎందుకు వచ్చిందంటే జనాభా ప్రకారం దానికి సంబంధించిన నిధులు వ్యవహారం ఇవన్నీ అవి చేసే బదులు మన బ్రదర్ బాలరాజు గారు చెప్పినట్టుగా డిక్లరేషన్లో ఉన్న అంశాలే ఏదైతే ప్రామిస్ ఉన్నాయో కాంగ్రెస్ పార్టీ అది చేస్తే అసలు బీసీ సప్లైన్ అనేది తెర మీద రావాల్సిన అవసరం. ఎన్నికల అంశాలు ఏమిటి, ఎందుకు ఆపట్లేదు, ముస్లిం రిజర్వేషన్లు ఉన్నాయా, ఇవన్నీ తేల్చాల్సింది. సరే రాష్ట్రపతి అపాయింట్మెంట్ ఇస్తారా తర్వాత అయినా, లేకపోతే బీజేపీ ప్రధానమంత్రి బీసీలకి న్యాయం చేయకూడదని ఎవరు అనుకుంటారు. కాకపోతే ఇందులో ఖచ్చితంగా అంతర్లీనంగా ఉన్న అంశం ఏంటంటే ఒక పొలిటికల్ అంశం. ఒకవేళ బీజేపీ దీన్ని చేస్తే గతంలో ఎన్నికలకు ముందు ఇక్కడికి వచ్చారు, మాదిలకు సంబంధించి ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్ సంబంధించి పెద్ద సభ పెట్టారు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తామని చెప్పారు. అలాగే బీసీ రిజర్వేషన్లో కూడా ఒక నిర్ణయం తీసుకుంటే అది ఖచ్చితంగా పొలిటికల్గా కలిసి రావాలి. అంతేనా శ్రీనివాస్ గారు? అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన దానికి బీజేపీ వాళ్ళు ఒబే చేసి ఆ క్రెడిట్ మన రేవంత్ రెడ్డి గారికి ఇచ్చి తద్వారా రాహుల్ గాంధీకి ఇవ్వడానికి మోదీ ఎందుకు సిద్ధంగా ఉంటారు? స్థూలంగా చూస్తే అంతేనా సార్? ఒకటి దీంట్లో మీరు చెప్పినట్టుగా అంటే రాజకీయ స్వలాభమే చూడాలి అనుకుంటే భారతీయ జనతా పార్టీకి అయితే అంత ఇంకా ఆ స్థాయికి అయితే మేము దిగజారలేదు సార్. ఒకవేళ మీరు అన్నట్టుగానే వాళ్ళ యొక్క ఎజెండాని మేము ఫుల్ఫిల్ చేయాలని అనుకుంటే, మీరు అన్నారు కదా ఇందాక బాలరాజు గారిని అడుగుతున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ యొక్క కమిట్మెంట్ మీద మీకు ఎందుకు అనుమానం ఉందని అన్నారు కదా. నిజంగానే కాంగ్రెస్ పార్టీ అంత కమిటెడ్ అయితే కాంగ్రెస్ పార్టీ యొక్క ఎజెండాను ఫుల్ఫిల్ చేయమని నన్ను అడుగుతున్నారు కదా, నా యొక్క ఎజెండా కూడా మీకు ఫుల్ఫిల్ చేయమని నేను డిమాండ్ చేస్తున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా సార్. 2023 డిసెంబర్లో జరిగినటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పినాం సార్. మేము అధికారంలో రాలే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. నేను రిక్వెస్ట్ చేస్తున్నా సార్ కాంగ్రెస్ పార్టీని, బీసీని ముఖ్యమంత్రిని చేయండి సార్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో. మీ డిమాండ్ను నా మీద రుద్దే, మీ యొక్క ఫెయిల్యూర్ని నా మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నటువంటి మీరు, నేను కూడా ఒక రిక్వెస్ట్ చేస్తున్నా సార్. మీరు నన్ను బెదిరిస్తున్నారు, నన్ను బద్నాం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కదా, నేను మిమ్మల్ని ఒక రిక్వెస్ట్ చేసుకుంటున్నా. నేను కూడా నా యొక్క మేనిఫెస్టోలో బీసీని ముఖ్యమంత్రిని చేస్తా అనేటువంటిది నేను ఒక ప్రధానమైనటువంటి హామీని ఇచ్చిన. నా హామీని మీరు ఫుల్ఫిల్ చేయండి సార్. దానికి రేవంత్ రెడ్డి ఏమడిగారంటే, సరే ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన సంగతి పక్కన పెట్టండి, ఇవాళ మీ చేతిలో ఉన్న పని కూడా మీరు చేయట్లేదు, పార్టీ అధ్యక్షుడు గాని సభాపక్ష నేత గాని మండల పక్ష నేత గాని బీసీని పెట్టలేదని రాయని అడిగారు. దానికే మా రామచంద్రరావు గారు ఒక సవాల్ కూడా విసిరారు, మీరు బీసీని ముఖ్యమంత్రిని చేయండి, నేను ఇమ్మీడియట్ గా రాజీనామా చేసి వెళ్ళిపోతా అని చెప్పి చెప్పారు. అంటే మీరు మాట్లాడుతున్నారు సరే, అయితే నేను మాట్లాడితే సరి కదా సార్. ఇంకోటి ఒక పార్టీ అధ్యక్షుడిగా ఎవరు ఉండాలనేటువంటి పబ్లిక్ తోటి సంబంధంగా సార్, నా పార్టీకి నా కార్యకర్తలకు నా యాక్టివిటీస్ కోసమే సార్. కానీ ముఖ్యమంత్రి అనేటువంటి పబ్లిక్ కి సంబంధించినటువంటి మీ పార్టీ అంతర్గత వ్యవహారం కాదు. అందుకని నేనేమంటున్నా అంటే, మీరు చెప్పారు కదా సార్, మా రామచంద్రరావు గారు దానికి ఒప్పుకుంటున్నారు, మీరు బీసీని ముఖ్యమంత్రిని చేయండి, ఇమ్మీడియట్ గా నేను రిజైన్ చేసేస్తాను. ఆయన మా పార్టీకి అధ్యక్షుడు అయ్యి నెల రోజులు కూడా సరిగా కాలేదు, రాజీనామా చేస్తా అని చెప్తున్నారు కదా సార్. మీరు చేయండి మరి. అందుకనే మీ యొక్క కమిట్మెంట్ ఎక్కడ అనుమానం వస్తుంది అనేటువంటి ప్రశ్నకే నేను సమాధానం చెప్పాలి అనేటువంటిది ఒకటి. రెండోది, నేను ఇందాక బాలరాజు గారిని అడిగిన దాంట్లో కూడా నిజంగా కూడా సార్, ఒకటి కామారెడ్డి బీసీ డిక్లరేషన్ వారు కూడా చెప్పారు, మన బాలరాజు గారు కూడా. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో 42% రిజర్వేషన్ ఒకటే కాదు సార్, బీసీలకు మంత్రిత్వ శాఖ, ప్రత్యేకమైనటువంటి మంత్రిత్వ శాఖ సార్. మంత్రిత్వ శాఖ అంటే ప్రత్యేకమైనటువంటి మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తున్నారు. దాన్ని ఒకవేళ మీరు ఏర్పాటు చేస్తే బీజేపీ ఏమైనా అడ్డుపడుతుందా సార్? ప్రతి సంవత్సరం బీసీలకు 20,000 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పారు. అది ఇస్తామంటే నేను ఏమైనా అడ్డం పడుతున్నాను సార్? మీరు ఒక్కొక్క కులానికి, గంగాపుత్రులకు ఏం చేస్తా ఉన్నారు, ముదిరాజులకు ఏం చేస్తా ఉన్నారు, గొల్లకుర్మలకు ఏం చేస్తారు, గౌడ్లు, మున్నూరుక పద్మశాలీలకు ఏం చేస్తామనేటువంటిది ఒక కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అనేటువంటిది పెట్టేస్తారు. ఇవన్నీ చేయడానికి భారతీయ జనతా పార్టీ అడ్డుపడుతుందా సార్? ఇవన్నీ చేయడానికి విద్యా, ఉపాధి, రాజకీయ అవకాశాల్లో 42% అనేది అన్నిటికీ సమాధానం కాదు సార్. మీకు అక్కడికే వస్తే సార్, మీకు ఇంకో విషయం కూడా చెప్తాను సార్. బీసీలకు వీళ్ళు ఈ బీసీ రిజర్వేషన్ గురించి మాట్లాడేటువంటి క్రమంలో కూడా 2023 గురించే చెప్తున్నారు, 24 పార్లమెంట్ ఎన్నికలప్పుడు చెప్తున్నా. రేవంత్ రెడ్డి గారు, పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి మన మహేష్ కుమార్ గౌడ్ గారు, జగ్గారెడ్డి గారు మాట ఏమన్నారంటే సార్, ఒకవేళ అంటే మీలాంటి జర్నలిస్ట్ ఒక క్వశ్చన్ అడిగితే, ఒకవేళ భారతీయ జనతా పార్టీ ఒప్పుకోకపోతే, లేకపోతే 42% క్యాప్ ఉంది కదా 50%, అది వీలు కాకపోతే మీరు ఏం చేస్తారని అంటే ఆరోజే చెప్పారు, పార్టీ పరంగా 50% సీట్లు ఇస్తాం, మేము 42% సీట్లు ఇస్తామని ఆరోజే చెప్పారు. ఇదంతా తత్వంగా వచ్చినప్పటి నుంచి కాదు, ఇంతకంటే ముందు నుండే పార్టీ పరంగా ఇస్తామని చెప్పారు సార్. పార్టీ పరంగా ఇవ్వడం ద్వారా వచ్చేటువంటి ప్రమాదాలు కూడా ఎట్లుంటాయో చెప్తారు సార్. అంటే రాజకీయమే మాట్లాడు సరే, భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ ఇవన్నీ కాసేపు పక్కన పెడదాం. మన దగ్గర హైదరాబాద్ లో ఉన్నాం కదా సార్, హైదరాబాద్ లో ఎల్బీనగర్ నియోజకవర్గం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ నుండి పెద్ద నాయకుడు మధు యాస్కి గౌడ్ గారు పోటీ చేశారు, బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకుడు. అవతల పార్టీలలో ఎవరు పోటీ చేశారు? భారతీయ జనతా పార్టీ నుండి సామరంగారెడ్డి గారు పోటీ చేశారు, మన టీఆర్ఎస్ నుండి సుధీర్ రెడ్డి గారు పోటీ చేశారు. 2 రెడ్డిలు పోటీ చేశారు, ఒక బీసీ పోటీ చేసిండు సార్. ఎవరు గెలవాలి సార్?
ఎవరు గెలవాలి మీ లెక్కన? ఒక బీసీ గెలవాలి కదా సార్ ఇద్దరు రెడ్డిల మధ్యన. ఈ పక్కనే మహేశ్వరం కాన్స్టిట్యున్సీ ఉంది సార్, అక్కడ కూడా బీఆర్ఎస్ నుండి సబితా ఇంద్రారెడ్డి గారు పోటీ చేశారు, కాంగ్రెస్ పార్టీ నుండి ఎవరో లక్ష్మారెడ్డి గారు పోటీ చేశారు, భారతీయ జనతా పార్టీ నుండి శ్రీరాములు యాదవ్ అనేటువంటి ఒక అభ్యర్థి పోటీ చేశారు సార్. ఇద్దరు రెడ్డిలు ఒక బీసీ సార్. ఇవన్నీ చాలా అందులో చాలా కాంబినేషన్స్ ఉంటాయి కదా. అంటే మీరు పార్టీ పరంగా ఇస్తామన్నప్పుడు చిన్న విషయం చెప్తా సార్. సో ఇంత సమస్యలు ఉన్నప్పుడు కన్వర్టెడ్ హిందూ రాహుల్ గాంధీ ఈ విషయాల గురించి మాట్లాడాలి కదా సార్. సరే మళ్ళీ ఆ చర్చలో కన్వర్టెడ్ బీసీ కన్వర్టెడ్ హిందూ మాట్లాడాలి. అసలు విషయం పక్కకు పోతుంది. అసలు విషయం కాదు, ఇదే అసలు విషయం కదా. ఎవరు కన్వర్టెడ్ అనేటువంటిది అసలైన గారు ఇప్పుడు ఎన్నికలకు వెళ్ళాలంటే సరే ఒకటి అర్థమవుతుంది ఏంటంటే ఇది ఏమీ అయ్యేటట్టు ఏం కనిపించట్లేదు. ఇప్పుడు అప్పుడే తేలేటట్టు నేనేవరించి కానీ అవుతుందో లేదు చెప్పడానికి, కానీ ఇప్పుడే తేలేటట్టు కనిపించట్లేదు. మరి ఎట్లా స్థానిక సంస్థలకు సంబంధించి హైకోర్టు సూచనలు ఆదేశాలు ఉన్నాయి, ఇక పార్టీల పరంగా రిజర్వేషన్ ఇవ్వడం ఒకటే మార్గం అన్నట్టుగా నిన్న ముఖ్యమంత్రి కూడా మాట్లాడారు. ఏం చేయబోతున్నారు? బిఆర్ఎస్ ప్యానలిస్ట్ మాట్లాడిన నా తమ్ముడు ఇప్పటివరకు బీజేపీ ఒక్క మాట పల్లెత్తు మాట నేను అడిగితే అన్నారులే, కాదు నేను అడిగాక అన్నారు. అంటే మీ వాళ్ళ ఒక ఒరిజినాలిటీ ఏంటి? కొద్ది రోజుల్లోనే బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతుందని వాళ్ళ పార్టీ నుంచి వెళ్ళిన చెప్పినటువంటి వ్యక్తి యొక్క మాటలకి మరింత సీఎం రమేష్ గారు చెప్పినటువంటి మాటలకు మరింత ఇదంతా బలం చేకూరుస్తుందని చెప్పదలుచుకున్న ఈ సందర్భంగా. రెండో విషయం ఏంటంటే సోదరులు మాట్లాడుతూ ఇందాక ఇంకొక మాట చెప్తున్నారు, కేంద్రంలో మేము చేస్తామా చెయ్యమా, వాళ్ళు పార్టీ పరంగా చేస్తామని చెప్పినారు, అది చేయమని అడుగుతున్నారు. నేను మీ మీద ఆధారపడి నేను ఆ రోజు మాట ఇవ్వలే. రాహుల్ గాంధీ గారు కర్ణాటక ఎలక్షన్ల ముందు చెప్పారు, మేము దేశంలో అధికారంలో వస్తాము, 100% చేసి చూపుతామని చెప్పినాము. మీరు కన్నులు లొట్టబోయి అన్నట్టుగా మీరు అధికారంలోకి వచ్చారు. 400 పార్ కాస్త మాకు ఇంకా ఈడొక 5 స్థానాలు, కర్ణాటకలో ఇంకో 10 స్థానాలు వచ్చి ఉంటే ఇవాళ మేము అధికారంలో ఉండేవాళ్ళం. బట్ అది బై ఛాన్స్ అది మిస్ అయింది. మీరు అధికారంలో ఉన్నారు, అధికారంలో ఉంటే అది మీ ఇంటి వ్యవహారం కాదు. సో ఇవాళ నేను ఒక ప్రతిపాదన పెట్టినప్పుడు దాంట్లో న్యాయపరంగా ఎంతవరకు కరెక్ట్ ఉంది లేదు అని చేయాల్సినటువంటి బాధ్యత ఏ పార్టీ ఉన్నా చేయాల్సిన బాధ్యత అది వదిలేసి ఇవాళ దీన్ని రాజకీయ కోణంలో మీరు కుట్రలు చేస్తున్నారంటేనే అర్థమైపోతుంది. ఇందాక ఎగ్జాంపుల్ ఇచ్చారు సోదరులు, మహేశ్వరం కాన్స్టెన్సీ, ఎల్బీఆర్ కాన్స్టెన్సీ, ఇవన్నీ మీకు తెలుసు కదా. మరి తెలిసినప్పుడు ఇట్లాంటి జరుగుతుందని తెలిసినప్పుడు పెట్టినటువంటి దాన్ని ఆమోదించి మన వర్గాలకు న్యాయం చేయడం కోసము పార్టీలలో ఉన్నటువంటి నా వర్గ బిడ్డలు ఎందుకు ఒత్తిడి చేస్తలేరని అడుగుతున్నాను నేను. అది మీరు చేయాలి కదా, మీ మీద బాధ్యత లేదా? అంటే కాంగ్రెస్ పార్టీలోనే బీసీలు ఉన్నారా, బీజేపీలో లేరా, బీఆర్ఎస్ లో లేరా, మిగతా ప్రాంతాల్లో ఉన్నటువంటి దగ్గర లేరా అని అడుగుతున్నాను నేను. ఇంకో విషయం ఏంటంటే బీసీని ముఖ్యమంత్రి చేయమని అడుగుతున్నారు. అసలు అడిగే నైతిక హక్కు మీకుందని అడుగుతున్నాను నేను. బండి సంజయ్ బలంగా కార్యకర్తకి ఉత్తేజాన్ని ఇచ్చి నీ పార్టీని నిలబెడితే ఆయన తీసేసి ఎవరు చెప్తే తీసేసి ఒక రెడ్డికి ఇచ్చారు, రెడ్డిని తీసి ఇంకొక అయ్యగారికి ఇచ్చారు. మరి వాళ్ళ మా గురించి మాట్లాడే నైతిక హక్కు ఉందా తమ్మి మీకు? బీసీ ముఖ్యమంత్రి రాని దాని గురించి ముఖ్యమంత్రి మాట్లాడుతున్నావు, ఉన్నంగా నీ చేతులున్నా నువ్వు ఎందుకు చేయలేదని అడుగుతున్నాను నేను. ఒక ప్రశ్న మనం సంధించే ముందు 4 ప్రశ్నలు మనకు కనబడతాయనేది తెలుసుకోవాల్సిన అవసరం. కాదు ఇప్పుడున్న మార్గం ఏంటి? ఇప్పుడు ఏంటి ఇంకో విషయం కూడా చెప్తాను. బీసీ సప్లాన్ గురించి కేటీఆర్ గారు ఎత్తారు కదా, ఎస్సీ సప్లాన్ నిధులు, ఎస్సీ సప్లాన్ చేసిందే కాంగ్రెస్. ఎస్సీ సప్లాన్ చేసినటువంటి నిధులను నా దగ్గర ఆర్టీఐ డేటా ఉంది. క్యారీ ఫార్డ్ లో ₹1 చేయలేదండి ఎస్సీ సప్లాన్ నిధులను. మొత్తము నాశనం పట్టించినారు, మొత్తం కుళ్ళిపోయే విధంగా చేస్తున్నారు. ఇవాళ కొత్తగా మన కొత్త రాగం బీసీ సప్లాన్ అని ఎత్తుతున్నారు. అయితే ఇవాళ అల్టిమేట్ 100% ముఖ్యమంత్రి గారు నిన్న చాలా ప్రెస్ మీట్ పెట్టి చాలా క్లియర్ గా చెప్తున్నారు. ఇది తతంగం వ్యవహారం అంతా కూడా గమనించిన తర్వాత ఏం చేయాలో డెఫినెట్ గా త్వరలోనే మా పిఎస్సీ మీటింగ్ లో డిసైడ్ చేసి చెప్తామని చెప్పారు. కాబట్టి అల్టిమేట్ గా ఇచ్చిన మాట ఏ మాత్రము తోసుకోకుండా వెనక్కి తగ్గకుండా ఇవాళ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సమస్య ఇది అని చెప్పి రాహుల్ గాంధీ గారు ఆల్రెడీ చెప్పున్నారు. నో డౌట్ అది దేశవ్యాప్తంగా దృష్టికి తీసుకొచ్చారు. మొత్తం దేశంలో అన్న ప్రతి మీడియా, జాతీయ ఛానల్ అన్ని కూడా దీన్ని విస్తృతంగా ప్రచారం చేశాయి. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఉన్న ఇష్యూయే కాబట్టి ఇది బీసీ ఇష్యూ అనేది ఒక రాష్ట్రానికి సంబంధించింది కాదు. సరే తర్వాత ప్రభుత్వ పరంగా ఏ నిర్ణయం తీసుకుంటారో మాట్లాడదాం. ఫైనల్ గా బాలరాజు గారు, రిషి గారు కొంచెం కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ మాట్లాడడానికి అవకాశం 2 నిమిషాలు మీరు చాలా ఎలిగేషన్ చేసినారు. కాంగ్రెస్ పార్టీ విషయాన్ని అమలు చేయనప్పుడు బలహీన వర్గాల సంబంధించిన 40% రిజర్వేషన్లు దారి తప్పుతున్నప్పుడు మాత్రం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది. ఇవాళ చెప్తానా, ఏబిఎన్ ద్వారా సాక్షిగా చెప్తానా, తెలంగాణ రాష్ట్రం ఉన్నన్ని రోజులు భారత రాష్ట్రం చుట్టది తెలంగాణలో అదొకటి గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ పాయింట్. 2వ పాయింట్ సార్, ఇవాళ కాడెత్తేసింది మీరు, స్పెషల్ ట్రైన్ లో పోయింది మీరు,
స్పెషల్ ఫ్లైట్ లో పోయింది మీరు, ఫ్లైట్ లో పోయింది మీరు, టికెట్ ఛార్జెస్ దండగా సార్, స్పెషల్ ట్రైన్ దండగా సార్ అంటారా సార్? ఎందుకు సార్ కాంగ్రెస్ పార్టీ దాగుడు మూతలు? ఈ దాగుడు మూతలు ఎందుకక్క ఎన్ని రోజులు ఆడతారు ఈ దాగుడు మూతలు? బలైన వర్గాల పట్ల బలైన వర్గాలని బోయలు పోసే మీ పల్లెకిలు పోసే బోయలనే గుర్తిస్తారా? దయచేసి కాంగ్రెస్ పార్టీ నాయకులారా మోసాలు ఆపదండి ఏబిఎన్ ద్వారా ఎన్ని మోసాలు చేస్తారండి మీరు? మాకు మంత్రి శాఖలు ఏరైతే, నామినేట్ పోస్ట్ ఏరైతే, ప్రభుత్వ సలహాదారు ఏరైతే, బడ్జెట్ పెట్టరైతే, కార్పొరేషన్ ఏర్పాటు చేయరైతే ఏం చేస్తారక్క? ఎందుకు మోసాలు చేస్తారక్క? 100 ఎలకల కింద పిల్లట వచ్చి సంతాసం పెట్టినట్టు ఏదైతే ఉంది కాంగ్రెస్ పార్టీ మీరు మాట్లాడతారా భారత రాష్ట్రపతి గురించి? భారత రాష్ట్రపతికి అవకాశం వస్తే 7 రాజ్యసభ స్థానాలు ఇచ్చినాం, 8 ఎమ్మెల్సీలు ఇచ్చినాం, మంత్రి పదవులు ఇచ్చినాం, అదేవిధంగా మార్కెట్ కమిటీ రిజర్వేషన్ తీసుకొచ్చినాం. ఇది భారత రాష్ట్రపతి మా కేసీఆర్ గారి నిబద్ధత. ఈ నిబద్ధత ధర్నాలు చేయడం, డ్రామాలు ఆడడం, జీవోలు తేవడం, మోసం చేయడం, ఆజ్ఞలు తేవడం, అబద్ధాలు ఆడడం, ఇది కాంగ్రెస్ పార్టీ డ్రామా. ఈ రోజు చెప్పేది భారత రాష్ట్రపతి కేసీఆర్ నాయకత్వం గురించి. టీఆర్ఎస్ తెలంగాణ ఉన్నది కాదు, మా యువ నాయకుడు కోపం ఎందుకు వచ్చింది? విలీనం అన్నారు, సార్ మేము బీసీల గురించి ఆడుతుంటే విలేల గురించి మాట్లాడతారు. మేము 40% అమలు చేయమంటే కాళేశ్వరంలో అవినీతి జరిగిందంటారు. అయ్యా మీ ఇంకోటి జరిగిందంటే అయ్యో విద్యుత్ కమిషన్ అని మాట్లాడతారు. ఇంకోటి ఎందుకు మాట్లాడతారండి? మహిళలకు ఇచ్చే కోర్టులు ఆవేదనతో మాట్లాడుతున్నా కాంగ్రెస్ పార్టీ పాయింట్ ఏంటంటే అదే అంటున్నారు బీసీల విషయంలో అందరూ కమిటెడే, శ్రీనివాసు కమిటెడే, మీరు కమిటెడే, ఇద్దరు గారు కమిటెడే, కానీ రిజర్వేషన్ ఎందుకు రావట్లేదు? అదే కదా చర్చ అక్కడే కదా ఆగింది. ఢిల్లీ నుంచి ప్రెస్ పెడతారు. ఓ మీ మస్తు చేశారు కదా ఢిల్లీలో డ్రామాలు ఆడినట్టు. మీకు సోనియా గాంధీ రాకపోయా, రాహుల్ గాంధీ రాకపోయా, ప్రియాంక గాంధీ రాకపోయా, మీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఖర్గే రాకపోయా, ఇంకేం చేసినట్టు సార్ మోసం కాకపోతే? ఆల్టర్నేటివ్ మెకానిజం ఏం ఆలోచిస్తారు? ఇంద్ర గారు ఏమంటారు? వాయిదా తీర్మానం అడిగినాము, ఎందుకు ఏదో అడగండి. వాళ్ళ రాజ్యసభ సభ్యులు కూడా ఉన్నారు, మరి మాతో కలిసి రావాలి కదా, ఎందుకు రాలేదు మీరు? బాలరాజు గారు, థ్యాంక్ యూ ఇంద్ర గారు. చూద్దాం ముఖ్యమంత్రి ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత మరి దీని మీద కార్యాచరణ ఏంటి, ఎన్నికల ముందు ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది మళ్ళీ మాట్లాడడం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ